హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. ఏంటంటే శాండ్విచ్ అనమాట. పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటో అండ్ ఇది వచ్చేసి పన్నీర్ అనమాట. పన్నీర్ని ఇట్లా చిన్న చిన్నగా తురుముకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా మంచిగా మనకి ఎంత పన్నీర్ కావాలో అంత వేసేసుకుందాం. అండ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మైనస్ అనమాట. మైనస్ నేను ఇంట్లో 1 kg ప్యాకెట్ తీసుకొని పెడతాను. అండ్ ఇట్లా మైనస్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా ఇట్లా కలిపేద్దాము. ఇందులో కారం, ఉప్పు అలాంటివి ఏమీ కలపనవసరం లేదు. ఇది జస్ట్ మైనస్తోనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు అంతగా కావాలనిపిస్తే ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు. కొత్తిమీర, పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అనేటివి మా పిల్లలు తినరు కాబట్టి నేను అదైతే యాడ్ చేయట్లేను. సో చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఆనియన్కి, టమాటాకి మొత్తం పట్టాలన్నమాట ఇది మైనస్ అనేది. ఇట్లా మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత శాండ్విచ్ అంటే బ్రెడ్ ముఖ్యం కాబట్టి బ్రెడ్ అయితే నేను తీసేస్తున్నాను. దీనికి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం. ఇట్లా నిండుగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన ఇంకొక బ్రెడ్ అయితే పెడుతున్నాను అనమాట. చూడండి, ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకుందాం మనము. అండ్ ఇక్కడైతే శాండ్విచ్ మిషన్ ఉంది కదా, ఇందులో మనం కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, అది నెయ్యి వేసేసుకుందాము. మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసామో బ్రెడ్ని ఇందులో పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఇది మనం ఇలా క్లోజ్ చేసేసుకుందాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రెడ్ అండ్ గ్రీన్ కలర్ లైట్స్ అయితే ఆన్ అయ్యాయి అన్నమాట. ఇవి అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాయి లోపల. చూసినాను కదా, ఇక్కడైతే గ్రీన్ లైట్ అయితే ఆఫ్ అయిపోయిందనమాట. మీకు కనిపిస్తున్నట్టు అయితే ఇక్కడ నుండి పొగలు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం బటన్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎస్, శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి ఇచ్చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.